నమస్తే అండి. నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్‌లో చీఫ్ న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ షుగర్ ఉన్న వాళ్ళు నైట్ టైం అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి? వాళ్ళు అసలు నాన్ వెజ్ అసలు మంచిగా తీసుకుంటే గనుక ఎంతవరకు తీసుకోవచ్చు? అలాగే ఎక్కువగా తీసుకుంటే దానివల్ల వచ్చే నష్టాలేంటి? సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు జనరల్‌గా 5 కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో కళ్ళు, పాదాలు, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్. సో హార్ట్కి సంబంధించి ఇన్ జనరల్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే బ్లడ్ ప్రెషర్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, ట్రైగ్లిజరైడ్ ఒకటి, ఇవి ఎక్కువ మోతాదులో ఉండటం. అలాగే కొంతమందికి దీర్ఘకాలం అంటే ఒక మోర్ దాన్ 5 years, 6 years దాటి, 10 years దాటి, 15 years దాటి, 20 years నుంచి అంటే యంగ్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, అంటే వాళ్ళకి యంగ్ ఏజ్లోనే అంటే 25 yearsకో 30 yearsకో వాళ్ళకి షుగర్ వ్యాధి రావటం, వాళ్ళు కొంత దీర్ఘకాలం షుగర్ అనే వ్యాధితో ప్రయాణించడం వలన ఆర్టరీస్లో బ్లాకేజెస్ రావటం, అలాగే షుగర్ వ్యాధి వల్ల అంటే కంట్రోల్లో లేకపోతే ఇవన్నీ జరిగేవండి. దానివల్ల వచ్చే కొలెస్ట్రాల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంటాయి. హెచ్బిఎన్సి కనుక కంట్రోల్లో లేకపోతే ఇవి పెరిగి హార్ట్ మీద ప్రెషర్ పెంచే అవకాశాలు ఉంటాయి. సో షుగర్ వ్యాధి వాళ్ళు వీటిని అన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకొని అంటే దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ నియంత్రించుకుంటూ రావడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అంటాం. జనరల్గా ఏబిసి ఆఫ్ డయాబెటీస్ అంటాం. ఏ అంటే హెచ్బిఏవన్సి, బి అంటే బ్లడ్ ప్రెషర్, సి అంటే కొలెస్ట్రాల్. సో ఈ ఏబిసి ఆఫ్ డయాబెటీస్ కంపల్సరీగా మనం నియంత్రించుకుంటూ రావాలి. హెచ్బిఏవన్సి ఎప్పుడు కూడా 6.5 లోపల పెట్టుకోవాలండి. కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా 200 లోపల, ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు 150 లోపల పెట్టుకోవాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కూడా 130/80 దాటకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. 140/90 దాటే కొద్దీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. షుగర్ వ్యాధి అలాగే బీపీ రెండు కోఎగ్జిస్టెన్స్లో జాగ్రత్తలు చాలా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అసలు నైట్ టైం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ని తీసుకోకూడదు. అంటే రాత్రిపూట గ్రెయిన్స్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. అవి సింపుల్ అయినా కాంప్లెక్స్ అయినా గ్రెయిన్స్ని అన్న తగ్గించేసేయాలి. ప్రోటీన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ కనుక తీసుకుంటే కనుక సరిపోతుంది. దీనికి అడిషన్గా గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలి. అంటే పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట జనరల్గా మనం టిఫిన్ ఐటమ్ తింటామండి, రొట్టెలు తింటామంటారు. సో టిఫిన్ ఐటమ్ తిన్నప్పుడు 2-3 ఇడ్లీలో లేకపోతే 4 ఇడ్లీలు తిన్నా కానీ ఓకే, కానీ 6-8 ఇడ్లీలు తింటారు చాలామంది. సో అది నాట్ గుడ్. అలాగే 1-2 దోశలు తిన్నా కానీ పర్వాలేదు, కానీ 4-5 దోశలు తింటారు, నాట్ గుడ్. 2 పూరీలు తిన్నా కానీ పర్వాలేదు, కానీ 4-5 పూరీలు తింటారు, నాట్ గుడ్. సో కార్బ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల బాడీ మీద ఈ కార్బోహైడ్రేట్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడం షుగర్స్ని పెంచే అవకాశాలు ఉంటాయి. సో నైట్ టైం కంపల్సరీగా నాకు ఇది తింటే లైట్గా ఉంటుంది అన్న పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్స్ తగ్గించేశాక సాటెడ్ వెజిటబుల్స్ అంటాం. అంటే మనకు నచ్చిన వెజిటబుల్స్ని లిటిల్ బిట్ బాయిల్ చేసుకొని ఒక 1 teaspoon ఆలివ్ ఆయిల్ లేదా ఎనీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకుని మనం కావాల్సిన రీతిలో లిటిల్ బిట్గా మనం వాటిని ఫ్రై చేసుకుని షాలో ఫ్రై అంటాం, సాటేడ్ అంటాం. ఈ రెండు షాలో ఫ్రై ఆర్ సాటే ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కానీ మంచిదే. దాంతోపాటు వెజిటేరియన్స్ అయితే కనుక ఒక క్యూబ్ ఆఫ్ పన్నీర్, అంటే మన పామ్ సైజ్ అంతా క్యూబ్ ఆఫ్ పన్నీర్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని కొంచెం ఒక 1 teaspoon బటర్ వేసుకొని లేదా నెయ్యి వేసుకొని దాన్ని మనం లిటిల్ బిట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడం. లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్, ఫిష్, చికెన్ అయితే చికెన్ బ్రెస్ట్ ఆర్ ఫిష్ అయితే ఫిష్ కంప్లీట్ చంక్, వీటిని పెట్టుకొని మనం సాటే చేసుకున్న వెజిటబుల్స్ కనుక తీసుకోగలిగితే నైట్ టైం డైట్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే రాత్రిపూట ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవద్దు. ఎందుకంటే హై కంటెంట్ ఆఫ్ ఫ్రక్టోస్ ఉండటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అనుకుంటే కనుక అది 11 o'clock కానీ లేకపోతే ఈవినింగ్ 5 o'clock అంటే సూర్యాస్తమం అవ్వక ముందరే ఫినిష్ చేసుకుంటే ఫ్రూట్స్ కనుక మన బాడీ మీద అంటే గ్లైసమిక్ లోడ్ అనేది తగ్గుతుంటుంది. సో గ్లైసమిక్ లోడ్ తగ్గడం వలన షుగర్స్ అనేది పెరగకున్నాం. సో గ్లైసమిక్ లోడ్ అనేది ఎప్పుడు నియంత్రించుకుంటూ ఉండాలి. సో గ్లైసమిక్ లోడ్ అంటే కార్బోహైడ్రేట్ రేషియో ఏదైతే ఉంటుందో మనం తీసుకునే ఆహారంలో వాటిపైన దాంట్లో ఉండే తత్వం, అంటే షుగర్ లెవెల్స్ని ఎంత ఫాస్ట్గా ఎంత ఎక్కువగా పెంచుతుంది అన్న లోడ్ అనమాట, గ్లైసమిక్ లోడ్ అంటాం. ఆ తత్వాన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో నైట్ టైంలో రైస్, రోటీస్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ రోటీస్ చేసుకున్న కప్లీ వీట్ ఆటా అంటాం, అంటే ఎమర్ వీట్. ఈ ఎమర్ వీట్ అనేది ఈ మధ్య మంచిగా
సర్క్యులేషన్లోకి వస్తుంది. దాంతోపాటు కనుక మనం మిల్లెట్స్ కూడా మనం మిక్స్ చేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని వాటితో కనుక మనం ఈ రొట్టెలు కనుక తయారు చేసుకోగలిగితే చాలా మంచిది. అలాగే ఈ ఆటాస్లో చాలా మట్టుకు ఇంకొక వెరైటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానా స్టెమ్ ఫ్లోర్ అంటాం అనమాట. అంటే మన బనానా స్టెమ్ ఏదైతే ఉంటుందో దాంతో ఫ్లోర్ చేస్తారు, అంటే పిండి. అది కూడా చాలా మంచిది, అది కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనకి అరటి చెట్టులోంచి వేస్ట్ అయ్యే పదార్థం ఏదీ లేదు అని అందరికీ మనకు తెలుసు. సో దాన్ని కూడా మనం షుగర్స్ని నియంత్రించడానికి కూడా మనం వాడచ్చు. సో నైట్ టైం డైట్లో మ్యాక్సిమం ఆయిలీ ఫుడ్స్ ఉండద్దు, ఎక్కువ ఫైబరు, మంచిగా ప్రోటీను, లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా కాకుండా వెరీ లో అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకొని, అది సింపుల్ కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ ఏదైనా కావచ్చు, కానీ వెరీ లిటిల్, నాట్ మోర్ దాన్ అ ఫిస్ట్ ఫుల్ అంటాం. అంటే రైస్ ఐటమ్స్ మాత్రం వద్దు, కానీ రైస్ ఐటమ్స్తో తయారు చేయబడిన ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏదన్నా కానీ మితంగా, అంటే ఎంతవరకు కావాలో అంత మాత్రమే. ఇడ్లీస్ అయితే మనం చెప్పుకున్నాం. అయితే ఎనీ టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కనుక తింటే వాటిలో వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా చేసుకుంటారు సార్, అంటారు సార్ మేము దొడ్రావు ఉప్మాతో తింటాం సార్ అంటే. దొడ్రావు ఉప్మాతో చేసుకుంటారు కానీ ఏమేమి వెజిటబుల్స్ వేశారు అంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇవి తప్పించి మిగతా వెజిటబుల్స్ ఏం లేవన్నారు. సో మరి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. సో వీటిలో కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్స్, అలాగే ఫ్రెంచ్ బీన్స్, ఇలాంటివి కనుక కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోగలిగితే వెజిటబుల్స్ ఎక్కువ ఉండి దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల షుగర్స్ పెరగకుండా బ్యాలెన్స్ అయితే అవుతాయి. అండ్ అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా వాటి యానిమల్ ఫ్యాట్ని కనుక మనం తీసేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్, మటన్ కానీ లేదంటే నార్మల్ చికెన్ కనుక మనం తీసుకుంటే వాటిని ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో ఒక వాటర్ వేసి ఉడికించి, చికెన్కి అయితే ఒక విజిల్, మటన్కి అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ వాటర్ని పడేసి మనం కుక్ చేసుకున్న వాటిని ఇంట్లో మనం తర్వాత ఎలా కుక్ అయితే చేసుకుంటాం అలా కుక్ చేసుకుని తింటే కనుక యానిమల్ ఫ్యాట్ని ఎలిమినేట్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ అనేవి మన శరీరంలోకి చేరావు. అలాగే దాంట్లో ఉన్న ప్రోటీన్ కన్జర్వ్ అవుతుంది. చాలా మందికి ఈ టెక్నిక్ యూస్ చేయడం వల్ల ఏమనుకుంటారంటే దాని టేస్ట్ పోతుందేమో అనుకుంటారు. ఓకే, మీరు టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కొలెస్ట్రాల్కి, ట్రైగ్లిసరైడ్స్కి ప్రిపేర్ అవ్వాలి. కొంచెం అంటే లిటిల్ బిట్ ఆఫ్ టేస్ట్ కొంచెం కాంప్రమైజ్ అయితే కనుక ఈ బెనిఫిట్ అనేది మన హార్ట్కి అనేది చాలా మంచిది. నమస్తే.